హైదరాబాద్ శివారులో ఎస్ఓటీ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాల్నగర్ ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు 2,94,75,000 రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. 800 కేజీల గంజాయి కంటైనర్లో ఒరిస్సా నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నారని విచారణలో తెలిపారు. అయితే ఓ కంటైనర్ మీద అనుమానం వచ్చి ఆపి చెక్ చేయగా పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. రసాయనాల డ్రమ్ముల మాటున మొత్తం 800 కిలోల గంజాయిని కంటైనర్లోనే వారు గుర్తించారు. ఒడిశా నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు ముఠా గంజాయిని తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఇక ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డీసీఎం డ్రైవర్తో సంజీవ్, విఠల్ రెడ్డి, హోళ్లప్ప, సప్లయర్ సునీల్ ఖోస్లా, జాగ సునాలను అరెస్ట్ చేశారు. పట్టుబడిన సరుకు విలువ బహిరంగ మార్కెట్లో అయితే 2,94,00,000 రూపాయలుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అరకుకు చెందిన మెయిన్ పెడ్లర్ రాము పరారీలో ఉన్నాడు. అతడే పెద్ద మొత్తంలో గంజాయిని ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తుంటాడని కమిషన్ ఏజెంట్ కమ్ ట్రాన్స్పోర్టర్ గా ఒడిశాకి చెందిన సోమనాథ్ ఖారా పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేసేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్ గా ఎవరు పట్టుబడినా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, ఇతర పోలీస్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ లో బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.